యెషయా గ్రంథము 23వ అధ్యాయం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా, అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీరవాసులారా, అంగలార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను. తర్షీసు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన, సీదోను కన్యక, చెరపబడిన దాన, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అష్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడము. నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధన నిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.